హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం దుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. దుగాగమ సంధి అనేది తెలుగు సంధి. దుగాగమ సంధికి సూత్రం ఏంటిదంటే నీ, నా, తన, మన పదాలకు ఉత్తర పదం పరంబైన దుగాగమం విభాషణమగు. ఏంటి? నీ గాని, నా గాని, తన, మన పదాలకు ఉత్తర పదం అనేది పరంబైతే దుగాగమం అనేది వస్తుంది. అంటే దు అనే అక్షరం అనేది వస్తుంది. విభాషణమగు అన్న వైకల్పికం అన్న ఒకటే. అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. సంధి జరిగితేనేమో దుగాగమం అనేది వస్తుంది. సంధి జరగకపోతేనేమో ఉన్న పదం ఉన్నలాగే ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. నీ ప్లస్ రూపు. నీకి ఉత్తర పదం అనేది పరంబైతే దుగాగమం అనేది వస్తుంది. నీదు రూపు. ఇక్కడ దు అనేది దుగాగమం అనేది వచ్చింది. ఇక్కడ సంధి అనేది జరిగింది. నీ రూపు. ఇక్కడ సంధి అనేది జరగలేదు. ఉన్న పదం ఉన్నలాగే వచ్చింది. నెక్స్ట్ నీ ప్లస్ భవనం. నీకి ఉత్తర పదం పరంబైతే దుగాగమం అనేది వస్తుంది. నీధు భవనం. దు అనేది వచ్చి చేరింది. అంటే ఆగమం అంటే ఏంటిదంటే ఉన్న అక్షరం ఉన్నలాగే, అంటే ఉన్న పదాలు ఉన్నట్టుగానే ఉండి వేరే అక్షరం అనేది వచ్చి చేరుతుంది. దాన్నే ఆగమం అంటారు. ఇక్కడ దు అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది. ఇగో నీధు భవనం. నెక్స్ట్ నీ భవనం. ఇక్కడ సంధి అనేది జరగలేదు కాబట్టి ఉన్న పదం ఉన్నలాగే ఉంది. నెక్స్ట్ నీ ప్లస్ కరుణ. నీదు కరుణ. ఇక్కడ సంధి అనేది జరిగింది కాబట్టి దుగాగమం అనేది వచ్చింది. నీ కరుణ. ఇక్కడ సంధి అనేది జరగలేదు. ఉన్న పదం ఉన్నలాగే ఉంది. నెక్స్ట్ తన ప్లస్ రూపు. తనదు రూపు. ఇక్కడ దుగాగమం అనేది వచ్చింది. తన రూపు. ఇక్కడ సంధి జరగలేదు. ఉన్న పదం ఉన్నలాగే ఉంది. ఏంటి దుగాగమ సంధికి సూత్రం ఏంటిదంటే నీ, నా, తన, మన పదాలకు ఉత్తర పదం పరంబైన దుగాగమం విభాషణమగు. అంటే ఏంటిది? నీకి గాని, నాకి గాని, తన, మన పదాలకు ఉత్తర పదం అనేది పరంబైతే దుగాగమం అనేది వస్తుంది. ఆగమం. ఆగమం అంటే వచ్చి చేరుతుంది. ఆగమం అంటే ఏంటిదంటే ఉన్న పదాలను తొలగించకుండా వేరే శబ్దం గాని వేరే పదం వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు. ఇక్కడ దు అనేది ఆగమంగా వచ్చి చేరింది. ఈరోజు క్లాస్లో మనం దుగాగమ సంధి గురించి నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.